నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్ కు స్వాగతం. రాష్ట్రంలో అవినీతి లేని పారదర్శక పాలనే తమ ప్రభుత్వ లక్ష్యమని దేవాదాయ మరియు పర్యావరణ పరిరక్షణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణాన్ని పరిరక్షించి ఆధ్యాత్మికతను పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని పర్యావరణ పరిరక్షణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కోరారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వరంగల్ నగరంలోని బట్టల బజార్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న తనను 16,000 ఓట్ల మెజారిటీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఆధ్యాత్మికతను పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని కొండా సురేఖ కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రజలందరూ కూడా సహకరించినందుకు ముందుగా మా నియోజకవర్గ ప్రదేశం నుంచి వరంగల్ ఈస్ట్ ప్రజలకు అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసినందుకు కూడా మా అధిష్టాన వర్గానికి, అందులో నన్ను కూడా ఒక మంత్రిగా వారు బాధ్యతలు అప్పగించినందుకు అధిష్టాన వర్గానికి, రేవంత్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. నాకు ఫారెస్ట్, ఎండోమెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ఈ శాఖలు అప్పచెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రకృతికి సంబంధించినవి, మరి దేవుడికి సంబంధించినటువంటి బాధ్యతలు నాకు అప్పగించినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు నిన్ననే రాత్రి మేము ఎందుకంటే జులూస్ గిల్లూస్ ఆర్భాటాలు అట్టహాసాలు లేకుండా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా వరంగల్కి రావాలనేటువంటి ఆలోచనతో రావడం జరిగింది. దివంగత ప్రధాని పివి నరసింహారావును గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని రాష్ట్ర బీసీ రవాణా సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో శనివారం నాడు పివి 19వ వర్ధంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించి అనంతరం మాట్లాడుతూ గత ప్రభుత్వం పాలనలో జిల్లాల పునర్విభజన జరిగే సందర్భంలో చరిత్రకారులకు, తెలంగాణ పోరాట యోధులకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని, కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి సలహాలతో మహానుభావుడు పివి నరసింహారావు పేరుతో జిల్లా ఏర్పాటు డిమాండ్, మేధావుల వాదనపై చర్చలు జరుపుతామని పివి జిల్లా సాధన సమితి సభ్యులతో అన్నారు. మెదక్ నుండి ఎల్కతుర్తికి నిర్మాణం జరుగుతున్న హైవేకు పివి పేరును పెట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. పివి ప్రధానిగా ఉన్న సమయంలో అప్పటి కేంద్ర మంత్రి జి వెంకటస్వామి నేతృత్వంలో 40,000 కోట్లతో గ్రామీణాభివృద్ది కోసం ప్రత్యేక నిధులు కేటాయించిన ఘనత పివికే దక్కుతుందన్నారు. పివి శత జయంతి ఉత్సవాల్లో ప్రకటించిన విధంగా గత ప్రభుత్వంలో 11 కోట్లతో నిర్మితమవుతున్న పివి స్మృతి వనానికి సంబంధించి మిగిలిన పనులపై ఒక నివేదిక ఏర్పాటు చేసి పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి, ప్రవీణ్ రెడ్డి, హన్మకొండ జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ పాల్గొన్నారు. తప్పకుండా ఈ దేశానికి కాదు, అసలు ఆర్థిక రంగానికి సంబంధించి ఆర్థికమైనటువంటి సంస్కరణలు చేసేటువంటి అంశంలో ప్రపంచానికి ఆదర్శమైనటువంటి వాటి సందర్భంగా మనం చెప్తా ఉన్నాను. పివి నరసింహారావు గారు చూసి ఆర్థిక సంస్కరణలు అనేటువంటి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఆచరించేటువంటి ఒక వ్యవస్థ ఏర్పడ్డది. దాంతో పాటుగా ఊరికే ఆర్థిక సంస్కరణలకి పరిమితం కాకుండా వారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆనాడు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినటువంటి వెంకట స్వామి గారిని రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా తీసుకొని మొట్టమొదటిసారి చాలా 30,000 కోట్ల నిధులించి గ్రామీణాభివృద్ధి శాఖను పట్టించవలసి చేసినటువంటి, అంతేకాదు గ్రామీణాభివృద్ధితో పాటుగా గ్రామీణాభివృద్ధిలో భాగమైన విద్య బాగుండాలని దేశవ్యాప్తంగా నవోదయ సంస్థలు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఒక ఉన్నతమైన విద్యను అందించేటువంటి ఆలోచన చేయగలిగిన వ్యక్తి. దాంతో పాటుగా ఎప్పుడు కూడా సంస్కరణలు కావచ్చు, స్వయంగా భూస్వామి అయినప్పటికీ కూడా పేదలకు న్యాయం జరగాలంటే భూ సంస్కరణ తప్ప ఇంకొక మార్గం లేదని తన పదవికి ఇబ్బంది వచ్చినా భూ సంస్కరణ తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అయినా, సిపిఐ అయినా, ఎవరైనా పేదలకు భూములు పంచాలంటూ ఉన్నాం. న్యాయం జరగాలి, భూమిలోనికి భూమి లేనికి భూమి కావాలంటూ ఉన్నాం. కొన్ని రోజులు దున్నేవానికి భూమి హక్కు అన్నాం.
ఆ విధంగా అటువంటి వయసులో అటువంటి సందర్భంలో కూడా పివి నరసింహారావు గారు గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. బహుభాషా కోవిదుడిగా గ్రామీణ స్థాయి నుంచి స్వయం కృషితోటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో భారత మాజీ ప్రధాని ఆర్థిక సంస్కరణల పితామహుడు పివి నరసింహారావు 19వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన హన్మకొండ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి హన్మకొండ బస్టాండ్ సెంటర్లోని పివి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ పివి నరసింహారావు తెలంగాణకు చెందిన వ్యక్తి మరియు అందులోనూ వరంగల్ జిల్లా వంగర గ్రామానికి చెందినవాడు కావటం చాలా గొప్ప విషయమని, అతను భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు తాను ప్రధానిగా ఉన్నప్పుడు ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చి భారతదేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్లాడని, అంతేకాకుండా 18 భాషలు అనర్ఘంగా మాట్లాడగల ఏకైక వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు రాజా మల్లారెడ్డి, రఘుపాల్ రెడ్డి, మధుకర్, సత్యం, సయ్యద్ భాషా తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాలు అతను స్మరించుకుంటూ అతను చేసినటువంటి త్యాగాలు మరవలేని, మరియు ప్రత్యేకంగా మన జిల్లా వాసులు అవ్వటం, మన అందరం కూడా వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళవలసిన బాధ్యత ఉన్నది. మరి వారు ఎన్నో భాషలలో చదవగలుగుతాడు, రాయగలుగుతాడు, వేద పండితుడి తీరుగా మనకు దేశానికే ఒక గర్వంగా చెప్పుకునే విధంగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. మరి వారి ఆశయాలను ప్రతి ఒక్కరు కూడా వరంగల్ జిల్లా నుంచి అని చెప్పుకోవడానికి గర్వంగా చెప్పుకుంటారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండల కేంద్రంలోని కేఆర్ గార్డెన్ లో పేద క్రైస్తవులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బట్టల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలుగా బట్టల పంపిణీ కార్యక్రమం అనేది తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక ఆనవాయితీగా వస్తున్నదని, దానిని ఈ ప్రభుత్వం కూడా నిరంతరంగా కొనసాగించాలని ఆయన అన్నారు. ముఖ్యంగా క్రిస్టియన్ మతం వారిని కోరేది ఏమిటి అని అంటే పిల్లలని తాగుడు నుండి, చెడు అలవాట్ల నుండి దూరంగా ఉంచడం, రెండవది పిల్లలకి తప్పనిసరి విద్యని అందించడం. ఇవి 2 ముఖ్యంగా చేసినట్లయితే కుటుంబమే కాదు రాష్ట్రం, దేశం బాగుపడుతుందని ఆయన అన్నారు. క్రిస్టియానిటీ అనేది ఒక మతం అని నేను అనుకోవటం లేదు. క్రిస్టియానిటీ అనేది ఒక వే ఆఫ్ లైఫ్, ఒక ఆదర్శప్రాయమైన జీవితం అని భావిస్తున్నానన్నారు. క్రిస్టియానిటీ అని అంటే ఒక ప్రేమకు నిదర్శనం. ఆ ప్రేమ, ఆ జీవన విధానం ఇతరులకు ఆదర్శంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ ఫెలోషిప్ ఉపాధ్యక్షుడు మారపాక బాలస్వామి, ప్రోగ్రాం ఇన్ఛార్జ్ దేవవరం, జెడ్పీటీసీ మారపాక రవి, ఎంపీపీ రేఖా కట్టయ్య, రఘునాథపల్లి ఎంపీపీ మేకల వరలక్ష్మి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, 7 మండలాల పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు, వివిధ గ్రామాల పాస్టర్లు మొదలగు వారు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రధానమైన ఆలోచన క్రైస్తవులు కూడా గౌరవంగా ఈ సమాజంలో నిలబడాలి, తలెత్తుకొని ఉండాలి. క్రిస్మస్ అనేదానికి కూడా గౌరవాన్ని కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. నా మట్టుకు నేను ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. క్రిస్టియానిటీ అంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా దాదాపు అన్ని దేశాలలో కూడా, కొన్ని కమ్యూనిస్ట్ దేశాలలో, కొన్ని చైనా లాంటి కొన్ని దేశాలలో తప్ప దాదాపుగా అన్ని దేశాలు రాజీ మార్గమే రాజా మార్గమని జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి కృష్ణమూర్తి తెలిపారు. ఈ నెల 30వ తేదీన శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్లో నిర్వహించడం జరుగుతోందని, హన్మకొండ జిల్లా మరియు పరకాల మండలం కోర్టులో బెంచీలు ఏర్పాటు చేయడం జరిగిందని, కక్షిదారులందరూ తమ వీలును బట్టి తమ కేసులను రాజీ కుదుర్చుకుని రాజమార్గంగా వెళ్లవచ్చని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ జాతీయ లోక్ అదాలత్తో రాజీ పడదగ్గ కేసులు, క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, భూ తగాదా కేసులు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, వివాహ మరియు కుటుంబ తగాదాల కేసులు, బ్యాంక్ చెక్ బౌన్స్లు కేసులు, ఎలక్ట్రిసిటీ కేసులు, చిట్ ఫండ్ కేసులు మొదలగు వాటిని రాజ్య మార్గం ద్వారా ఉపశమనం పొందవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి కృష్ణమూర్తితో పాటుగా ఉపేందర్, సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ జిల్లా కోర్టులో మరియు పరకాల మండల కోర్టులో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. కనుక కక్షిదారులు తమ వీలు బట్టి తమ కేసులను రాజీ కుదుర్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ జాతీయ లోక్ అదాలత్లో
రాజీ పడదు క్రిమినల్ సివిల్ కేసులు, భూ తగాదాల కేసులు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, వివాహ మరియు కుటుంబ తగాదాల కేసులు, బ్యాంకు, చెక్ బౌన్స్, ఎలక్ట్రిసిటీ, చిట్ ఫండ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ కేసులు, ఇన్సూరెన్స్ కేసులు, ఎక్సైజ్ కేసులు, విద్యుత్ చోరీ, కన్జ్యూమర్ ఫోరం కేసులు, ట్రాఫిక్ ఈచలాల కేసులు మరియు ప్రీ లిటిగేషన్ కేసులు మరియు రాబోయే పార్లమెంటు లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను నియమించి గెలిపించుకుంటుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు గట్టు ప్రసాద్ బాబు అన్నారు. హన్మకొండ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు ఆరోగ్యం బాగోలేక మరియు అతనిని అరెస్టు చేసిన కారణంగా ఎన్నికల్లో పాల్గొనలేకపోయామని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఖచ్చితంగా పాల్గొంటామని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని, అలాంటి తప్పిదం చేయకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సరైన పాలన అందించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాగవెల్లి సురేష్, ఉపేందర్, పిట్టల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికలలో ఎందుకు పోటీ చేయలేదంటే బాబు గారు ఆరోగ్యం బాగాలేదు, ఒకటి జైల్లో ఉన్నాడు కాబట్టి దాని గురించి మేము వెనకడుగు వేసినట్టు జరిగింది. ఇప్పుడు గ్రామాన పర్యటించి మళ్ళా పార్టీ పటిష్టతను పునరుద్ధరించి రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మా అభ్యర్థులను నిలబెట్టి మేము పార్టీని మళ్ళీ ఇంకోటి కంటే ఎంతో బలోపేతం చేస్తున్నాం. ఇంకొకటి, ఈ పార్లమెంట్లో ప్రతిపక్షాలను నెట్టేయడం, గెంటేయడం అనేది ఒక తప్పు పద్ధతి, తప్పు సంస్కృతి ఏర్పాటు చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. పార్లమెంటు ఎంపీలను మాత్రం ఆ రకంగా తక్షణ వాళ్ళపై నిషేధాన్ని తొలగించాలి. మళ్ళీ వాళ్ళందరినీ పార్లమెంటుకు తిరిగి క్షమాపణ చెప్పి బీజేపీ పార్టీ అవమానించాలని ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రధానార్చకులు ఎల్లప్రగడ నాగేశ్వరరావు శర్మ ఉదయం 5 గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఉత్తర ద్వార దర్శనం కార్యక్రమాన్ని చేపట్టి భక్తులు ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునే విధంగా ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు హాజరై శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకుని పూజలు చేశారు, కొబ్బరికాయలు కొట్టారు. ఆలయ చైర్మన్ మోడం రమేష్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మోడం రమేష్, బ్రహ్మం సదానందం, దీనబంధు స్వామి తదితరులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వాములకు ప్రత్యేక భిక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని హన్మకొండ దేవాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడాయి. శనివారం రోజున ముక్కోటి ఏకాదశి కావడంతో ప్రతి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వైకుంఠంలో శ్రీహరి ఏ విధంగానైతే ఉంటాడో ఆ విధంగా స్వామివార్లను అలంకరించి ప్రతి దేవాలయానికి ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులందరూ ఉదయం కాలంలోనే దేవాలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివార్లకు ప్రత్యేకంగా అర్చనలు, అభిషేకాలు చేసి వైకుంఠపురంలో ఆ దేవదేవుడు ఏ విధంగానైతే కొలువు తీరుతాడో ఆ విధంగా భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తిరుపతి, భద్రాచలం, యాదగిరిగుట్ట వంటి ప్రధాన దేవాలయాల్లో కూడా భక్తులకు ప్రత్యేకంగా దర్శన భాగ్యాలు కల్పించారు. ఓం మహాదేవ్యై విద్మహే విష్ణుపత్న్యై ధీమహి ఓం నిరంజనాయ విద్మహే నిరాగాయ మఖ్యో కామేశ్వరో వయేశ్వరమనోధనాద మహారాజాయ నమః. అస్య శ్రీ భగవతో దేవదేవోత్తకారేణ నిత్యేనోత్సవ
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భద్రకాళి దేవాలయం పక్కన గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా పూలమాలలతో అలంకరించారు. అర్చన, అఖండ హారతి నిర్వహించిన అనంతరం భక్తులకు ప్రసాద వితరణ నిర్వహించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 300 మందికి పైగా అయ్యప్ప స్వాములు మరియు ఇతర భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఏకాదశి సందర్భంగా వరంగల్ శ్రీ సింహాద్రిబాగ్ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో వరంగల్ జిల్లాలో ఎక్కడ లేని విధంగా ఉత్తర ద్వార దర్శనం గల ఏకైక దేవాలయము. అన్ని దేవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేసుకుని భక్తులకు స్వామివారు అనుగ్రహిస్తారు. ఇక్కడ స్వామివారు ఉత్తర ద్వార దర్శనంలోనే మనం వెళ్లి స్వామివారిని దర్శించుకుంటాము. ఈ దేవాలయం యొక్క గొప్ప విశేషం ఈ రోజు. కావున భక్తులందరూ కూడా ఈ రోజు ఉదయము స్వామివారికి అభిషేకము, పుష్పార్చన, కుంకుమార్చన, తులసార్చన కార్యక్రమాలు జరిగినాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.